సొసైటీలో మనం ఎవరైతే తిరుగుతున్నామో మనం ఐకమత్యంగా ఇక్కడ కూర్చున్నామా లేదా? ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఇక్కడ కూర్చున్నామంటే మన దగ్గర విచక్షణ జ్ఞానం ఉంది, అవునా కదా? విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు మనం మనిషి ఓహో ఆయన పాపం ఎవరు పేషెంట్ పెద్ద ఆయన కూర్చున్నాడు, ఓకే ఆయన బాత్రూమ్ పోవాలా, ఓకే ఈయన వెంకటరాముడు ఆయనకి ఇచ్చినాడు, పుణ్యం వచ్చింది ఆయనకి. కాబట్టి బుక్స్ రీడ్ చేయడము, రెండోది వచ్చేసి గురువుది, మూడోది వచ్చేసి అమ్మది. ఈ మూడు విననటువంటి వాడు అటువంటి దేవాలయం కంటూ చూసుకొని కొత్తగా పెళ్లి చేసుకుంటే వానికి దృశ్యం ఆ విధంగా కనపడుతుంది పైన. అంటే రకరకాలుగా అంటే ఎన్ని రకాలు ఉంటుందా? అప్పటికైనా వాడు వృద్ధి చెంది సంతానాభివృద్ధికి ఉపయోగపడతాడు. సంతానాభివృద్ధి అంటే మనిషి ఎప్పుడు కూడా కామం అంటే విపరీతమైన కోరికలు ఉంటాయి. కోరికలు కామ, క్రోధ, లోభ, మోహ, మద. ఈ కామం అనేది ఎంతవరకు అంటే మనము ప్రకృతిలో ఉన్నాము, మీకు మీ అమ్మ ఉంది, మాకు మా అమ్మ ఉంది, వీళ్ళకి అమ్మ ఉంది. ఎవరైతే పరాయి ఆడబిడ్డను చూస్తారో, పరాయి ఆడబిడ్డ అంటే వాళ్ళే మనకి, వాళ్ళను తల్లిగా ఎవరు భావిస్తారో ఆ భావన చెందడానికి అది. అయితే మళ్ళీ నీకు డౌట్ వస్తుంది, నేను అందరినీ తల్లిగా భావిస్తే పెళ్లి చేసుకున్నాక భార్యను కూడా భావిస్తే ఎట్లా? పెళ్లి చేసుకున్నాక దానికి రజస్తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. అంటే రజోగుణము, తమోగుణము. అంటే మనం కొంచెం మనం సృష్టిని క్రియేట్ చేయాలి కదా. చేయాలంటే చెప్తాం. తల్లి మా తల్లి పరదేవతా స్వరూపం, మీరందరూ పరదేవతా స్వరూపం మీరు.